9వ తారీఖు ఏ డిబేట్కి వెళ్ళినా క్షమాపణ కోరుతున్నారు. ఇది నాకేంటి సంబంధం? నాకు సంబంధం లేదా? నేను ఈ పార్టీలో నా ప్రభుత్వం కాదా? నా ప్రభుత్వంలో మంచి జరిగితే నేను జబ్బులు తెచ్చి నా ప్రభుత్వం చేసి చెప్పుకున్నప్పుడు తప్పు జరిగితే క్షమించాలని కోరుకుంటున్నాను. ఏంటి ఈ సమంజసం కాదండి. అవును. ఓకే సార్. ఓకే. బాబు సింగర్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో మీరు తిరుపతిలోనే ఉంటారు, చూశారు 6 మంది చనిపోయారు, అక్కడ జరిగినటువంటి సంఘటనలు చూశారు. టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు సభ్యుల వ్యవహార శైలి నాకు తెలిసి మీరు చాలా దగ్గరగా కూడా గమనిస్తూ ఉంటారు. కానీ టీటీడీ బోర్డు సభ్యులు కనిపించట్లేదు, కానీ వాళ్ళ లెటర్లు మాత్రం డైలీ తిరుమల కొండకు వస్తుంది. మనకు తెలిసినటువంటి విషయం. ఇక్కడ అది ఒక యూనివర్సల్ ట్రూత్ అనుకోవచ్చు. మరి బోర్డు సభ్యులు ఉన్న బోర్డు సభ్యుల లెటర్లు మాత్రం తిరుమలకు రావడం అనేది ఆనవాయితీ. మరి ఈరోజు ఎందుకని బోర్డు సభ్యులు ఈ విషయంలో కలగజేసుకోవట్లేదు? బోర్డు క్షమాపణ చెప్పడానికి ఎందుకు అంత ఎందుకు అంత బాధపడిపోతున్నారు? అంటే ఎవరో చచ్చిపోయారు, మాకేం సంబంధం, మేమేం చంపలేదు కదా అంటే ఏంటి అసలు ఈ ధోరణి ఏంటి? ఎక్కడే తీసుకెళ్తారు సార్ సమాజాన్ని? బాబు సింగర్ గారు. రాజు గారు, ముందుగా మీకు నా తోటి ప్యానలిస్టులకి శుభోదయం సార్. ప్రైమ్ లైన్ వీక్షకులకి సార్. యాక్చువల్గా ఈ ఇష్యూ జరిగేటప్పుడు నేను క్యూ లైన్లో ఉన్నాను సార్. క్యూ లైన్లో నిలబడి నేను టికెట్ తీసుకున్నాను రాత్రి. అది జరిగిన వెంటనే మీరు గమనిస్తే నా ఫేస్బుక్ దీంట్లో 9:15కి 9:20కి నేను ఒక వీడియో కూడా పెట్టాను. చాలా తొక్కిసలాటగా ఉంది, దయచేసి భక్తులందరూ సంయమనంగా ఉండాలి. ఒకసారి నా వీడియో కూడా నేను అప్పుడు వేరే అంటే భూదేవి కాంప్లెక్స్ దగ్గర నేను యాక్చువల్గా లైన్లో నిలబడి టికెట్ తీసుకున్నాను. లైన్లో నిలబడ్డాను సార్. యాక్చువల్గా విషయం చెప్తాను సార్. అక్కడ యాక్చువల్గా నేను తిరుపతి కాబట్టి అక్కడ ఉన్న ఎస్పీఎఫ్ వీళ్ళతో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళతో ఇమీడియట్గా నేను ఫోన్ చేసి మాట్లాడాను సార్. ఖచ్చితంగా జరిగిన ఇన్సిడెంట్స్ ఒక యాక్సిడెంట్ సార్, ఎవరు కావాలని చేసింది కాదు. అక్కడ ఏం జరిగిందంటే పార్క్ లో కూడా ఎవరిని వెళ్ళమని చెప్పలేదు. రెండోది అక్కడ ఎవరికి నీళ్లు ఇవ్వలేదు, భోజనాలు లేవు, ఇంకొకటి లేవు. టాయిలెట్లు ఏర్పాటు చేయని విషయం అయితే నేను ఒప్పుకుంటాను సార్, నేను కాదన్ను. ఖచ్చితంగా అక్కడ పాలు, నీళ్లు ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ తొక్కిసలాటే మిగిలిన అన్ని దగ్గరలు కూడా 9 దగ్గరలు ఇచ్చారు. 9 దగ్గరలు కూడా తొక్కిసలాట్లు జరిగిన మాట కూడా వాస్తవం. ఎందుకంటే నేనున్న భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. చాలా మంది బయటకు కూడా తెలియదు. ఎస్ఐ గారికి కర్నూలు నుంచి వచ్చినట్టున్నారు, ఆయనకు ఫ్రాక్చర్ కూడా అయింది కూడా. ఈ తొక్కిసలు అక్కడ ఒక ఇద్దరికి కూడా లేడీస్ బాగాలేకుండా ఉంటే వెంటనే ఎస్పీఎఫ్ పోలీస్ వాళ్ళకి సిపిఆర్ చేసి వాళ్ళని అక్కడ దగ్గరగా ఉన్న రియాజ్ తీసుకెళ్ళారు. తొక్కిసలాట జరిగిన మాట వాస్తవం. దీంట్లో సార్ అంటే మొత్తం మనం ఇన్గ్రాస్ గా నేను ఒకసారి మాట్లాడతాను. యాక్చువల్గా బోర్డుని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మనం చాలా సార్లు డిబేట్ లో మాట్లాడాం సార్. లాస్ట్ టైం కూడా మాట్లాడాం. బోర్డులో ఊరికే ఏదో ఎక్కువ మందిని, లాస్ట్ టైం అయితే మనం 84 మంది ఉన్నారు, జంబో జెట్ ఇంకోటి చేశారు. సరే ఇప్పుడు ఏదో మినిమం ఏదో 26 మెంబర్స్ తో బోర్డు పెట్టారు. ఇవన్నీ అసలు చాలా మంది బోర్డు మెంబర్స్ లో కూడా చాలా గమనిస్తే సార్, కేతన్ దేశాయ్ గారని ఆయన డాక్టర్ గారు ఎంఏ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మళ్ళీ బోర్డు మెంబరు. ఆయన ఉన్న రోజులు ఆయన బోర్డు మెంబర్. అంటే వారసత్వంగా బోర్డు మెంబర్షిప్ కూడా వస్తుంది. ఆ విషయం ప్రజలు గమనించాలి. మీరందరూ ఆయనగా ఇచ్చుండాలా బహుశా. ఆయన మీద చాలా రకాలైనటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అసలు ఒక విధంగా చెప్పాలంటే మాకు ఎన్ఎంసీ బిల్ రావడానికి కారకుడు ఆయన అంత ఫ్రాడ్ చేయబట్టే బిల్ ఎన్ఎంసీ బిల్ వచ్చింది. సో నేనేమంటానంటే ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి బోర్డులో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కరెక్ట్గా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండి నేను ఇలా మాట్లాడకూడదు, కానీ చాలా సార్లు కూడా డిబేట్స్ లో మాట్లాడాను. అలాంటివి కాకుండా అసలు వాళ్ళు తీసుకోవడానికి నియమాలు ఉన్నాయి. 15 మందినే తీసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు తీసుకోవడానికి కూడా వాళ్ళు ఏదైనా డొనేషన్స్ సంబంధించి అంటే వాళ్ళకి మెయిన్ గా ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తాం సార్. ఏదైనా డొనేషన్స్ తీసుకురావడం, లేదా ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ వాళ్ళ దగ్గరుండి సమీక్షించడం, ఆ ఉత్సవాల్లో భక్తులకి ఏదైనా ఇబ్బందులు ఉంటాయో లేదో చూసుకోవడం, ఇలాంటివి చాలా ఉన్నాయి. లేదా హిందూ ధర్మానికి సంబంధించి ప్రచారానికి సంబంధించి కానీ, లేదా హిందూ ధర్మానికి సంబంధించిన ఏదైనా ఒక రీసెర్చ్ లాంటివి చేయడానికి సంబంధించిన వాళ్ళని కానీ తీసుకొస్తే ఖచ్చితంగా ఉపయోగపడతాయి సార్. అలాంటివేది లేకుండా ఒక పెద్ద వ్యాపారస్తులు లేదా వాళ్ళ అనునాయుల్ని కొంత డబ్బిచ్చి బోర్డులో పెట్టడం వల్ల ఖచ్చితంగా ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటాయి అనేది ఇంతకుముందు చాలా సార్లు నేను చెప్పడం కూడా జరిగింది. సరే, ఈ ఇష్యూ అనేది ఒకవేళ అది యాక్సిడెంట్ అయినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికి పారిపోలేదు. వచ్చాం, బాధ్యత తీసుకున్నాం, తప్పు జరిగిందని చెప్పాం, ప్రజలను ఓదార్చే ప్రయత్నం చేశాం. ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడానికి
స్థాయి శక్తులు గవర్నమెంట్ నుంచి చేస్తున్నారు. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను సార్. యాక్చువల్ గా మనకు క్యూ లైన్ లో ఎంటర్ అయిన తర్వాత ఒక దగ్గర చెక్ చేస్తారు సెక్యూరిటీ లోపల, బయట చెక్ చేసిన తర్వాత లోపల కూడా క్యూ లైన్ దగ్గర చెక్ చేస్తారు. అక్కడ కూడా ఒక కంజెషన్ ఉండేది. అక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు అందరినీ ఒక 6-7 లైన్లు చెక్ చేసి వదలడం వల్ల కూడా అక్కడ కంజెషన్ ఉండేది. ఈ విషయం కూడా నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను వాళ్ళ పిఏ ద్వారా. ఆయన వెంటనే దానికి అక్కడ ఇప్పుడు ఎక్కువ మంది నిలబడకుండా తీసుకున్నారు. ఆ ఒక్క దగ్గర కొంచెం కంజెషన్ ఉంటుంది. తిరిగి మళ్ళా లోపల ఏదైతే క్యూ కాంప్లెక్స్ లో నుంచి టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే దగ్గర కూడా అందరిని ఒక దగ్గర తోస్తున్నారండి. ఈ 2 ఏరియాలు కొంచెం చూసుకోండి, ఎప్పుడైనా కొంచెం స్టాంపేడ్ జరిగే అవకాశం ఉందని చైర్మన్ దృష్టిగా తీసుకెళ్లడం జరిగింది. సరే, దానికి సంబంధించి కొంత అక్కడైతే ఇప్పుడు ముందులాగా ఎక్కువ మందిని పంపించకుండా. రెండో విషయం సార్, ఇక్కడ జరిగిన మెయిన్ ఇంకొకటి ఏంటంటే డిఎస్పీ గారు లోపల ఏదైతే ఆ లోపల దాదాపుగా ఒక 2000-3000 మంది ఉన్నారు. వాళ్ళలో ఒక ఓల్డ్ ఏజ్ లేడీ సడన్ గా నేను చనిపోతాను, నాకు కష్టంగా ఉంది అది ఇది అన్నప్పుడు ఆయన గేట్లు ఓపెన్ చేసి తీసుకోండి. ఇక్కడ ఏంటంటే క్రౌడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది సార్. క్రౌడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సడన్ గా గేట్లు ఓపెన్ చేయకూడదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన అనౌన్స్ చేసి ఓపెన్ చేసుకున్నాం సార్. ఎక్కడ తప్పు జరిగిందో దాని గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేసి ఇంకా టికెట్లు ఇవ్వడం లేదు, ఇక్కడ ఒక పేషెంట్ కి బాగలేని దానివల్ల మేము తీసుకెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది, దయచేసి మీరందరూ సంయమనంగా ఉండని అనౌన్స్ చేసి తీసుకెళ్ళి ఉండాల్సింది. ఆ తప్పు వల్ల అక్కడ ఏంటంటే సడన్ గా జనాలంతా రావడం జరిగింది. మూడో విషయం ఏంటంటే అంటే ఇది కూడా బయటకు రాలేదు. ఏదైతే జరిగిందో అక్కడి నుంచి అంబులెన్స్ లో తీసుకెళ్ళడానికి అంబులెన్స్ లో డ్రైవర్ లేదు సార్. మనం అందరం టీటీడీ మీద పడుతున్నాం కానీ అక్కడ ఏదైతే 108 అంబులెన్స్లు పెట్టారో అంబులెన్స్ డ్రైవర్ రావడానికి అరగంట పైన పట్టింది సార్. దానివల్ల కూడా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, వేరే దాంట్లో ఆటోలో ఇంకో దాంట్లో తీసుకెళ్ళి ఉండాల్సింది ఎమర్జెన్సీ కాబట్టి. అంబులెన్స్ ఉంది కదా, అంబులెన్స్ డ్రైవర్ వస్తాడు 5 నిమిషాలు అని కూడా లేట్ అయింది. ఇవి ఖచ్చితంగా అక్కడ జరిగిన విషయాలు. చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ విచారించారు. దానికి సంబంధించిన ఎంక్వైరీలో అదే ఇలా టైమ్లీ రెస్పాండ్ కాని దానివల్ల, లేదు ప్రాపర్ గా రెస్పాండ్ కాని దానివల్ల ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేస్తూ చంద్రబాబు గారు మీరు అనుకుంటున్నారు సార్, ఆయన మార్నింగ్ నుంచి ప్రెస్ మీట్ పెట్టే వరకు మొత్తం అన్ని ప్లేసులు తిరిగి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆయన పర్సనల్ గా డెసిషన్ తీసుకొని చంద్రబాబు గారు ఆ నిర్ణయాలు ప్రకటించారు. మనం చాలాసార్లు మాట్లాడుతున్నప్పటికీ సార్ ఏమవుతుందంటే ఈ బోర్డు అనేది అయితే పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ అయిపోతుంది. ఏంటంటే ప్రతి ఒక్కరు, కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఒక సందర్భంలో అన్నారు ఒక మీటింగ్ లో, టీటీడీ బోర్డు మెంబర్లు కావాలని నాకు 500 మంది అడిగారు నన్ను. అయినా కానీ ఆయన ఎవరికి ₹1 తీసుకోకుండా, ఎవరైతే ఆనంద్ సాయి గారు ఆయన అయితే ఆర్కిటెక్ట్ దానికి సంబంధించి ఉపయోగపడతారు, ఇలా ఆయన చేశారు. చెప్తున్నాను సార్, ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే నేను ఒక చిన్న 2-3 చెప్తాను సార్. బోర్డు మెంబర్లు ఉండేవాళ్ళు కనీసం అంటే వాళ్ళకి లెటర్లు ఇస్తున్నారుగా, వాళ్ళ తరపున దర్శనాలు చేపిస్తున్నారుగా, వాళ్ళు ఒకవేళ వెళ్ళలేకపోయినా కూడా జనరల్ క్యూలో నెలకు ఒక్కసారైనా సరే, 15 రోజులకు ఒక్కసారైనా మీటింగ్, నెలకు ఒకసారి మీటింగ్ లో పాల్గొంటాం. 15 రోజులకు ఒకసారి ఎవరైనా వాళ్ళ తరపు నుంచి జనరల్ క్యూలో వెళ్ళారంటే తెలుస్తుంది సార్. నిన్న రాత్రి నాకు దర్శనానికి నేను క్యూలో 4 గంటలు వెయిట్ చేశాను. చెప్తున్నా అంటే వాళ్ళు వెళ్తే నార్మల్ పబ్లిక్ ఏం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. అట్లా లేకుండా ఉండడం వల్ల ఏమంటే ఇవన్నీ ఉంటాయి, చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇది ఒకటి, క్యూ లైన్ అనేది మెయిన్ ఒకటి, దీంతో పాటు చాలా ఉన్నాయి. ఆహారానికి సంబంధించి కానీ ఇంకొకటి సార్ వచ్చిన వైఎస్ఆర్ అధికార ప్రతినిధి గారు బాబు సింగ్ గారు ఇక్కడ ఏంటంటే అంత తీరిక, అంత సమయము, కనీసం మీరు చెప్పినట్టు 15 రోజులకు ఒకసారి వచ్చి, కనీసం 15 రోజులకు ఒకసారి, రోజు కూడా కాదు 15 రోజులకు ఒకసారి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది ప్రత్యక్షంగా చూడడమో, లేకపోతే నెలకోసారి జరిగే బోర్డు సమావేశాలు కూడా రాలేనటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడో కూర్చుంటాడు, ముంబైలో కూర్చుంటారు, మనం చూస్తూ ఉంటాం. బోర్డు సమావేశాలు జరిగిన సందర్భంలో వాళ్ళు ఈ వర్చువల్గా వచ్చేసి అక్కడెక్కడో కూర్చొని వాళ్ళు ఊరికే జస్ట్ వినేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు మనం చూసాం. కనీసం ఇక్కడ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. యా రైట్ బాబు సింగ్ గారు, ఒకసారి రావడం లేదు సార్. ఒక చిన్న సబ్మిషన్ సార్. నేనేమంటానంటే ఎవరైతే ఈ బోర్డుకి సంబంధించి ఎవరైతే రాకుండా ఉంటారో, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకు అటెండెన్స్ అనేది ఉంటుంది కదా సార్, 75% ఉండాలని మామూలుగా స్కూల్లో కాలేజీలో చదువుకున్నట్టు చెప్తారు కదా. అట్లీస్ట్ అటెండెన్స్ మెయింటైన్ చేయని వాళ్ళని ఖచ్చితంగా తీసేయడం అనేది ఒక రూల్ గా పెడితే బాగుంటుంది అనేది నా సబ్మిషన్. యా తప్పకుండా సార్. యా రైట్. గుడ్ మార్నింగ్ శాసనాల వీరబ్రహ్మం గారు. సో మొత్తానికి చూసాం తిరుపతికి సంబంధించినటువంటి సంఘటన ఒక డిజాస్టర్. అది వాస్తవంగా చాలా బాధాకరమైనటువంటి ఘటన. భక్తులు ప్రాణాలు కోల్పోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ఎలా ఘటన జరిగిన తర్వాత
ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం, లేదా మన వల్ల మన పరోక్ష ప్రమేయం వల్ల ఏదైనా ఒక ఘటన జరిగితే క్షమాపణ కోరడం అనేది నిజంగా ఉన్నటువంటి మేనర్స్ అనుకుంటాం మామూలుగా. మరి అలాంటి ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? క్షమాపణ చెప్పండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అంటే కనీసం మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరో చెప్తే మేము ఎందుకు చెప్తాము, అసలు మాకుదేం తప్పు ఉంది, ఇదంతా అధికారులు చేసింది. సో ఇలాంటి వ్యాఖ్యలు అవసరం అంటారా? అరే ప్రాణాలు కోల్పోయాడు, చాలామంది చనిపోయి వాళ్ళు ఒక పక్క అల్లాడుతూ ఉంటే మీరు ఇగోలికి పోవాల్సినటువంటి అవసరం ఈ బోర్డుకే ఉంది. ఏమంటారు వీరబ్రహ్మం గారు? సార్ నమస్కారం. ప్యానల్